నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ముగురమ్మల మూలకారక శక్తిగా ఆది పరాశక్తి వ్యక్తమవుతుంది. అలాంటి జగదీశ్వరి అంశయే ఈ యుగపు దివ్య స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. శక్తి, పరమేశ్వర తత్వం, అగ్నితత్వం, ఈ తత్వాలన్నింటి సమిష్టి రూపమే వాసవి కన్యకా పరమేశ్వరి అని కూడా ఆధ్యాత్మికవేత్తలు అంటారు. రాష్ట్రమంతటా శ్రీ కన్యకా పరమేశ్వరికి అనేక ఆలయాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే పరమపావన కృష్ణా జిల్లాలోని బకింగ్హామ్ కెనాల్ పరివాహక ప్రాంతమైన గుడ్లవల్లేరులో నెలకొన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయాన్ని సందర్శించుకుందాం. గుడ్లవల్లేరు దేవాలయంలో ప్రధాన దైవం, ఆత్మార్పణతో శత్రువుని జయించిన పరమశాంత దయాళు స్వరూప కన్యకా పరమేశ్వరి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో వెలసిన వాసవి మాతకు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గుడిలో ఘనమైన పూజాధికాలు. ఎక్కడ కన్యకా పరమేశ్వరిగా పార్వతీదేవి అంశ కొలువై ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు ఉన్నట్లే ఈ దేవాలయంలోనూ సుప్రతిష్ఠుడై దర్శనమిస్తున్న లింగరూప నగరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి మాతతో పాటు దర్శనమిస్తున్న కలియుగ వరదాయకుడు ఆంజనేయ స్వామి వార్ల దివ్యమూర్తులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన జగజ్జనని ఒక్కో చోట ఒక్కో రూపంలో ఒక్కో పేరుతో పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తోంది. ఆ అమ్మకు గల అనేక నామాలలో కన్యకా నామానికి, రూపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వేంగి దేశ మహారాజు 7వ విష్ణువర్ధనరాజు మోహావేశాన్ని నిరసించిన ధీరకన్యక. పెనుగొండ ఆత్మవిశ్వాసానికి, ఆత్మాభిమానానికి ప్రతీక కన్యకా పరమేశ్వరి. కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి దంపతులకు పుత్రికగా జన్మించిన కన్యకా పరమేశ్వరి దేవి తన దివ్యత్వాన్ని చాటుకుంది. ఆ తేజోమయి అర్చావతారమూర్తి గుడ్లవల్లేరు గుడిలో నెలకొని భక్తులకు వరాలను గుప్పిస్తోంది. ఆ తల్లి కొలువైన గర్భాలయ మూల విరాట్టుని దర్శించుకుందాం. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ అనే వాసవి గాయత్రి మంత్రోచ్చారణతో సకల శుభాలను అనుగ్రహించే మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి. 10వ శతాబ్దంలో ఆర్యవైశ్యుల కాశీగా భావించే పెనుగొండ రాజ్యాన్ని కుసుమశ్రేష్ఠి అనే రాజు పరిపాలించాడు. ఆయన సతీమణి కుసుమాంబకు సంతానం కోసం యజ్ఞయాగాది క్రతువులు ఆచరించగా 2 కవలలు జన్మించారట. పూర్వపు జన్మలో కుసుమశ్రేష్ఠికి ఇచ్చిన వరం కారణంగా విష్ణుమాయాదేవి కుసుమాంబ కుసుమశ్రేష్ఠులకు కుమార్తెగా జన్మించిందట. బాలునికి విరూపాక్షుడని, బాలికకు వాసవి కన్యక అని నామకరణం చేశారు. చిత్రకంఠుడు అనే గంధర్వుడు భూమిపై విష్ణువర్ధనునిగా జన్మించాడు. అతడే వేంగి రాజ్యాన్ని ఏలిన 7వ విష్ణువర్ధన మహారాజు. ఆ రాజు ఒక రోజున వాసవి కన్యకను చూసి ఆమె అందానికి మైమర్చిపోయి తాను వాసవి కన్యకను వివాహమాడతానని, అంగీకరించకపోతే బలవంతంగానైనా ఆమెను వివాహమాడతానని హెచ్చరించాడు. అందుకు ప్రతిగా వాసవి కన్యక యోగాగ్నిని కల్పించుకుని అగ్నిలో ప్రవేశించి ఆత్మార్పణం కావించుకుని ఆ పెనుగొండ వైశ్య వనితలకే కాదు వనితాలోకానికి ఆదర్శవంతంగా మదోన్మత్తుల పాలిట హెచ్చరికలా వ్యవహరించింది. దేవతా స్వరూపిణి అయి సకల జనుల పూజలందుకుంటోంది. పెనుగొండ కన్యకా పరమేశ్వరియే ఈ విశ్వమంతా వివిధ క్షేత్రాలలో ప్రతిష్ఠిత అయి పూజలందుకుంటోంది. ఆ పరంపరలోనే కృష్ణా జిల్లాలో ఇటు గుడివాడకు, అటు మచిలీపట్నానికి సమీపంలో ఉన్న గుడ్లవల్లేరులో నిర్మితమైన ఆలయంలో కూడా కొలువైన కన్యక కొలుపులందుకుంటోంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమ్మిళిత స్వరూపిణి గర్భాలయంలో స్థానక భంగిమలో చిద్విలాస శోభితంగా కన్యకా పరమేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. మకరధ్వజ తోరణం క్రింద సర్వాలంకార శోభితైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి హరిద్రవర్ణ ముఖార విందంతో ముఖం చూస్తేనే చాలు సకల శుభాలు కలుగుతాయన్నంత శోభస్కరంగా ఉంటుంది. కుంకుమరంగు చీర ధరించిన ఆ తల్లికి ముక్కుకు ముక్కెర, కర్ణాభరణాలు, విప్పార్చిన నేత్రాలు, ఒక చేత చిలుకను, మరో చేత పుష్పాన్ని ధరించి ఉన్న వాసవాంబను దర్శించుకోవడం ఎంతో శుభకరం. కన్యకా పరమేశ్వరి మూల విరాట్టు పాదభాగాన శ్రీచక్రమేరు యంత్రం సుప్రతిష్ఠితమై కుంకుమ పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ యమ్మకు శ్రీచక్రమేరు యంత్రానికి పూజారులు సకల విధ పూజార్చనలు కావించి కర్పూర కళిక జ్యోతుల హారతులనిస్తారు. పూజారులు షఠగోప ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను తదుపరి భక్తులకు అందిస్తారు. గుడ్లవల్లేరు కన్యకా పరమేశ్వరి దేవి కోవెల ఆలయ లోగిలి ఎంతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. పరదేవతాంశావతార కన్యకామాత అమ్మతత్వాన్ని ప్రతిఫలింపజేసే పలు అంశాలతో ఈ లోగిలి భాసిస్తోంది. ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులను ఆ వాసవి చల్లగా దీవిస్తుంది.
అందుకే ఈ సన్నిధి దర్శనాన్ని భక్తులు పరమ మంగళకరంగా భావిస్తారు. ఆలయ ద్వారాలు, ఉపమందిరాల గోపురాలు, ప్రాకారాలు, ప్రాకార శిల్పాకృతులు అన్నీ ఎంతో ఆధ్యాత్మికతతో అలరారుతూ ఉంటాయి. 1996-97 సంవత్సరాలలో బోయనపల్లి చిన్నరామం బ్రహ్మం గారి కుమారులు బోయనపల్లి వెంకట కుటుంబరావు, కేశవగార్లు తమ స్థలాన్ని ఆలయ నిర్మాణానికిచ్చి తమ వదాన్యతను చాటుకున్నారు. 2001లో ప్రతిష్టాపనా మహోత్సవాన్ని నిర్వహించుకున్న ఈ ఆలయం కన్యకా పరమేశ్వరి భక్తులు ఓం శ్రీ వాసవాంబాయై నమః అని భక్తిపూరితంగా స్మరించుకుంటూ ఈ ఆలయానికి చేరుకుంటారు. ప్రవేశద్వారం పైన ప్రాకార మంటపాలలో పద్మపీఠంపై నిలుచున్న వాసవి కన్యక, ప్రాకారం నలువైపులా సింహ ప్రతిమలు వర్ణరంజిత విగ్రహాలై భక్తులకు కనిపిస్తాయి. ఆవరణలోనే ఉన్న ధ్వజస్తంభం, దానికి తాపడం చేసిన పంచలోహ కవచంపై పద్మవాసినైన శ్రీ మహాలక్ష్మి రూపం రూపొందించబడి ఉంటుంది. ధ్వజస్తంభాగ్రం ఆకాశపు వినువీధుల్లో కన్యకామాత మహిమాన్వితాన్ని ప్రసరింపచేస్తోందా అన్నంత ఎత్తున గంభీరంగా ఉంటుంది. ఆలయ ప్రదక్షిణా మార్గంలో నలుదిశలలో 4 ఉపాలయాలు, మధ్యలో ప్రధాన ఆలయంతో ఈ ఆవరణ కన్యకా పంచాయతన ఆలయంగా భాసిల్లుతోంది. ఈశాన్య దిశలో ఈశ్వరుడు, ఆగ్నేయంలో గణపతి, నైరుతి దిక్కులో నవగ్రహాది దేవతలు, వాయవ్యం వైపు శ్రీ వెంకటేశ్వర స్వామిలు ప్రతిష్ఠులై కన్యక పంచాయతన దేవతలుగా విరాజిల్లుతున్నారు. ఆవరణమంతా ప్రధానాలయ, ఉపాలయాల గోపురాలు, విమాన శిఖరాలతో ఎంతో ప్రశాంతతతో, ఆధ్యాత్మికతతో విలసిల్లుతుంటుంది. ఆలయం సందర్శకులతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. శాంతరూపిణి అయిన పార్వతీదేవి అంశావతారిణి కన్యకా పరమేశ్వరి ఆ వాసవి మాతను దర్శించి అర్చించి తరించాలని ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు. వచ్చిన వారికి వాసవాంబ దర్శనంతో పాటు శ్రీ నగరేశ్వర స్వామి, శివానుగ్రహ, గజముఖ విఘ్నేశ్వరుడు, నవగ్రహాది దేవతలను దర్శించుకుని పూజించుకునే సదవకాశం కూడా లభిస్తుంది. శ్రీ వాసవి కన్యక ఆవిర్భవించిన క్షేత్రమైన పెనుగొండలోని కుసుమశ్రేష్ఠి వంశ ఇష్టదైవం, ఇంటి దైవం నగరేశ్వర స్వామి నామంతో పరమశివుడుంటాడు. అందుకే కన్యక కొలువైన ప్రతి గుడిలో కూడా ఆ శంకర భగవానుడు నగరేశ్వరుడై కొలుపులందుకుంటాడు. ఈ గుడ్లవల్లేరు పంచాయతన ఆలయంలోనూ ఈశాన్య వైపున ఉన్న ఉపమందిరంలో గంగా, పార్వతీ సమేత నగరేశ్వరుడు లింగరూపుడే ఉన్నాడు. గరకురాతి పద్మరేకుల పానవట్టంపై నల్లని నున్నటి లింగాకృతి నగరేశ్వర స్వామిగా అభిషేకాది అర్చనలు అందుకుంటోంది. పంచామృతాలతో అభిషేకాలను పరమ భక్తిపూర్వకంగా కావిస్తారు. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె వంటి పంచోదకాలతోనే కాకుండా పైన వేలాడే ఆకాశ గంగా పాత్ర నుంచి జాలువారే జలబిందువులతో నిత్యాభిషేకుడవుతాడు నగరేశ్వరుడు. ఆ లింగాకృతికి వెనుక శివపార్వతుల పంచలోహ ప్రతిమలు కూడా కానవస్తాయి. అభిషేకాల అనంతరం నానా విధాల పుష్పమాలికలు, పంచపడగల నాగేంద్రుణ్ణి ఛత్రంగా అలంకరించుకుని మరింత శోభస్కర దర్శనాన్ని అనుగ్రహిస్తుంటాడు. ఈ కన్యకా పంచాయతనంలో 2వ దేవునిగా ఆగ్నేయంలో ఉన్న గణపతిని కూడా భక్తులు దర్శించుకుంటారు. చతుర్భుజుడైన వినాయక స్వామి నల్లని శిలామూర్తిగా, కుడివైపు తిరిగిన వక్రతుండంతో వరసిద్ధి వినాయకుడుగా దర్శనమిస్తున్నాడు. తెల్లని ధోవతి ధరించిన ఆ విఘ్నేశ్వరునికి చేమంతుల మాలను అలంకరిస్తారు. ఆ మూల విరాట్టు పాదభాగాన కాంస్యలోహపు అర్చామూర్తి కూడా ప్రతిష్ఠితమై ఉంటుంది. ఈ ఆలయంలోనే కలియుగ వరదాయకుడు వెంకటేశ్వర స్వామి, రామభక్త దాసాంజనేయ స్వామి, జంటనాగమూర్తులు కూడా ప్రతిష్ఠితమై ఉన్నారు. ఆ దేవదేవుళ్లను కూడా దర్శించుకుని తరిద్దాం. శ్రీ కన్యకా పరమేశ్వరి ప్రధాన ఆలయానికి వాయవ్య దిశలో పంచాయతనంలో 3వ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని ఆలయం ఉంది. సుదర్శన చక్రం ఉన్న విమాన శిఖరపు ఉపాలయంలో కలియుగ వరదుడు శంఖుచక్ర తిరునామాల వెంకటనాథుడు దర్శనమిస్తున్నాడు. అలివేలుమంగ, పద్మావతీదేవిలిరువురు తన చింతనే కొలువు తీర్చుకున్నాడు. మహాచిద్విలాసుడైన శ్రీ మహావిష్ణువు దాల్చిన కలియుగావతారం శ్రీ వెంకటేశ్వరుడు అని భక్తులు కీర్తిస్తారు. శ్రీ అలిమేలుమంగ, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ మూల విరాట్టుకి సకల షోడశోపచారాలు చేస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరునికి ఆ స్వామి ఇరు దేవేరులకు నిత్య నీరాజనాలు సమర్పిస్తారు. ఆగమ రీతిలో వెంకటేశ్వరునికి అర్చనాది కైంకర్యాలు కావిస్తారు. నల్లని శిలామూర్తి మకరధ్వజ తోరణం క్రింద శంఖు చక్ర తిరునామధారుడై కానవస్తాడు కలియుగ వరదుడు. పంచాయతనంలో 4వ మందిరంగా నైరుతి దిక్కులో నవగ్రహాది దేవతల మందిరం కూడా ఉంటుంది. ఆ నవగ్రహాది దేవుళ్లకు ప్రధాన దైవమైన సూర్య భగవానుడు సప్తాశ్వరథారూఢుడై ఉన్న ప్రతిమా సమాహారం ఈ ఉపమందిరం పైభాగాన ఉంటుంది. ఒకే వేదికపై అమరి ఉన్న ఈ నవగ్రహాలకు భక్తిపూర్వక ప్రదక్షిణలు చేసి తమ గ్రహబాధలను ఉపశమింపచేసుకుంటారు భక్తులు. వాసవి కన్యకా పరమేశ్వరి ప్రధానాలయానికి చింతని శ్రీ దాసాంజనేయ స్వామి మందిరం ఉంది.
సింధూరవర్ణ హనుమలతో ఏకశిలా విగ్రహమై ముకుళిత హస్తాలతో ఆంజనేయుడు దర్శనమిస్తాడు. తులసీమాలలు, చేమంతుల మాలలు ధరించి ఉంటాడు. కన్యకను దర్శించవచ్చిన భక్తులు ఈ దాసాంజనేయ స్వామిని కూడా అర్చించి తరిస్తారు. ఎవరు కన్యకను అపర జగదంబ స్వరూపిణిగా భావిస్తారో ఆ భక్తుల కోర్కెలను ఈడేర్చే కల్పవల్లి కన్యకా పరమేశ్వరి. ఆ మాతకు ఎంతో భక్తిపూర్వకంగా పూజాదికాలను నిర్వహించుకుంటారు. ఈ ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి ప్రతి శుక్రవారం కుంకుమార్చనలు, శత సహస్ర నామార్చనలు, కుంకుమ పూజలు, కలశ పూజలు ఎంతో నేత్రపర్వంగా నిర్వహిస్తారు. ఆ సేవాదికాలు చేసిన వారికే కాదు, చూసిన వారికి కూడా అంతే పుణ్యప్రదం. ఇంటింటి ఇలవేల్పుగా కొలుచుకుంటున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి కుంకుమార్చనలు చేస్తే ఎంతో అనుగ్రహం చూపిస్తుందని భక్తులు భావిస్తారు. అందుకే ఈ గుడ్లవల్లేరులో కొలువైన కన్యక ఆలయంలోనూ శుక్రవారాల్లో ముఖ్య పర్వదినాలలో కుంకుమార్చనలు, వాసవి పారాయణలు ఎంతో భక్తిపూర్వకంగా సాగుతాయి. తమ ఎదుటనే ఏర్పరచుకున్న పళ్లరమ్ముల్లో అమ్మను, కలశాన్ని ప్రతిష్ఠించుకుని ఆ కలశంలో కన్యకను ఆవహింపచేసుకుని కుంకుమ పూజలు కావిస్తారు. ఆ మహిళా భక్తుల పారాయణ స్వరాలతో ఆలయమంతా ఓ ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లుతుంది. లోకోద్ధరణకు, సజ్జన సంరక్షణకు జగదీశ్వరి శ్రీ వాసవి కన్యకాదేవిగా మనందరి పూజలందుకుంటోంది. ఆ అమ్మదయ శతధ సహస్రధ మనందరిపై వెల్లివిరుస్తూనే ఉంటుంది. జై వాసవాంబకు జై, జై శ్రీ కన్యకా పరమేశ్వరికి జై జై. శ్రీ కన్యకాదేవి త్యాగ నిరతికి, దయార్థ హృదయానికి, క్రమశిక్షణాయుత జీవన ఆదర్శానికి ప్రతీక. సాక్షాత్తు జగన్మాత పరావతారమూర్తిగా కన్యకామాత ఆవిర్భవించింది. వైశ్య శ్రేష్ఠుల ఆడపడుచుగా అమ్మ ఆవిర్భవించిన ఆమె ఇంటింటి దేవత. ఆ కన్యకాదేవి దివ్యానుగ్రహాన్ని సదా ఆర్దిద్దాం.